శ్రీమాత్రే నమః. భర్త పర్మిషన్ లేకుండా భార్య వెళ్ళకూడని ప్రదేశాలివే. వెళితే ఏం జరుగుతుందో తెలుసా? చాణక్యుడు గొప్ప మేధావి అంటారు. ప్రస్తుత కాలానికి కావలసిన ఐడియాలను ఆయన అప్పుడే చెప్తారు. చాణక్యుడి తత్వశాస్త్రంలో మన జీవితానికి అవసరమైన చాలా ముఖ్యమైన విషయాలు, అలవర్చుకోవలసిన విధానాలు, పాటించవలసిన వాటిని తన ఆలోచనల ద్వారా తెలియజేశారు. చాణక్యుడి నీతి ప్రకారం చూసుకుంటే భార్యాభర్తల మధ్య సంబంధం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఇద్దరి మధ్య అనుబంధం దృఢంగా ఉండాలి అంటే పరస్పరం ఒకరి మాటకు మరొకరు విలువనివ్వాలి. వారి భావాలను గౌరవించాలి. చాణక్యుడు చెప్పిన ప్రకారం భార్య కొన్ని విషయాల్లో భర్త మాట వినాలి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు భర్త అనుమతి తీసుకోవడం చాలా మంచిది. అందుకే భర్త అనుమతి లేకుండా భార్య వెళ్ళకూడని ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. మరి అవేంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది తండ్రి ఇంటికి అంటే పుట్టింటికి. ఇది ఆశ్చర్యంగా అనిపించిన నిజం. పెళ్ళయ్యాక భర్త అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ తండ్రి ఇంటికి అంటే పుట్టింటికి వెళ్ళకూడదు. ఇది వారిని కలవరపెట్టవచ్చు. ఇది మీ వివాహాన్ని ప్రభావితం చేయవచ్చు. అలాగే రాజు ఇంటికి అంటే రాజకీయ నాయకుడి ఇంటికి. ఏ కారణం చేతనైనా భర్తకు తెలియకుండా రాజు ఇంటికి వెళ్ళకూడదు. ఒకప్పుడు రాజుగారి ఇల్లు అంటే ఇప్పుడు రాజకీయ నేతల ఇల్లే. దీంతో భర్త అవమానానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే తోటకు వెళ్ళవద్దు. సాధారణంగా భర్త తోట పనులు చూసుకుంటాడు కాబట్టి అతనికి తెలియకుండా భార్య తోటలోకి వెళితే అది సమాజంలో అనుమానం కలిగించే అవకాశం ఉంది. కాబట్టి వివాహిత స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో ఆ పని చేయొద్దు.